హలో అండి. అందరికీ నమస్తే. కిరణ్ మామ్ డైలాగ్స్‌కి స్వాగతం అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు చికెన్‌తోని 2 రెసిపీస్ తయారు చేశానండి. చాలా తక్కువ ఆయిల్ యూజ్ చేసి చికెన్ ఫ్రై, అలాగే చికెన్ కర్రీ కూడా అనమాట. చాలా టేస్టీగా వచ్చిందండి రెసిపీ అయితే. దీనికోసం బోన్‌లెస్ చికెన్ తీసుకున్నానండి. బోన్‌లెస్ చికెన్‌ని శుభ్రంగా కడిగి వాష్ చేసేసుకున్నాను. ఆ తర్వాత కాస్త పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా పౌడర్, అలాగే ధనియాలు, జీలకర్ర పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు ఇవన్నీ కూడా వేసేసి చక్కగా బాగా కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి ఒక 1 అవర్. అలా ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నట్లయితే మనకి చికెన్ మొత్తానికి ఈ మసాలాలన్నీ కూడా బాగా పట్టి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. టైం కూడా సేవ్ అవుతుందండి. చికెన్ బాగా వేపుకోవాలండి. ఆయిల్ ఎందుకు ఎక్కువ అవసరం ఉండదంటే మనం అందులో పెరుగు వేసాము. అలాగే చికెన్‌లో కూడా కాస్త వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్‌తోని అలాగే ఈ పెరుగు కాస్త ఆయిల్‌లోని చక్కగా ఉడికిపోతుందండి. హై ఫ్లేమ్‌లో కాకుండా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని దగ్గరుండి వేపుకున్నట్లయితే కింద మాడకుండా కూడా చక్కగా ఈ చికెన్ అనేది ప్రాపర్‌గా అన్ని వైపులా ఉడుకుతుందనమాట. చూస్తున్నారు కదా! చక్కగా ఉడికిపోయింది. ఇలా ఉడికిపోయినా దగ్గర పడిపోయినా అంటే వాటర్ అయిపోయినట్లయితే మనకి దగ్గర పడిపోయినట్టేనండి. ఇలా ఫ్రై కింద అయిపోతుంది. అలా అయిపోయిన ఈ ఫ్రైలోని మనం కాస్త ఉల్లిపాయలు, అదేవిధంగా పచ్చిమిర్చి, కరివేపాకు ఇవి వేసుకొని లాస్ట్‌లోని కాస్త బాగా కలుపుకొని ఈ ఉల్లిపాయలు కాస్త మనకి కలర్ మారేంత వరకు కూడా ఉంచుకున్నట్లయితే బాగుంటుందండి. అదేవిధంగా మనకి గ్రేవీలా కూడా కలుపుకోవడానికి కూడా రైస్‌లోని బాగుంటుందన్నమాట. చూస్తున్నారు కదండీ! చాలా టేస్టీగా ఉంటుంది. తక్కువ ఆయిల్‌తోని ఫాస్ట్‌గా అప్పటికప్పుడు అయిపోయే రెసిపీ అనమాట. మీరు కూడా ఇంట్లో ఏ విధంగా చికెన్ ఫ్రై ఎలా చేస్తారనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. దీంతో పాటుగా చికెన్ కర్రీ కూడా తయారు చేశానండి. అది కూడా చాలా ఈజీగా ఫాస్ట్‌గా అయిపోయేలా చేశాను. అది ఎలా చేశాననేది మీకు ఒకసారి చూపిస్తాను, చూసేయండి. దీనికోసం ఒక వెడల్పాటి గిన్నెపై అయితే స్టవ్ మీద పెట్టేసుకోవాలండి. కింద అడుగు మందంగా ఉన్నట్లయితే చికెన్ అది మాడకుండా ఉంటుంది. ఆ తర్వాత కరివేపాకు వేసుకొని ఆ తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నట్లయితే కరివేపాకు అరోమా అనేది చాలా బాగుంటుందండి టేస్ట్. ప్రతి దాంట్లో కూడా నేను కరివేపాకు అనేది ఎక్కువ వేస్తూ ఉంటానండి. హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి. అదేవిధంగా కాస్త పసుపు, సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ అనేది చాలా తక్కువ వేసుకున్నాను ఉల్లిపాయలు వేగడం కోసం మాత్రమే. ఎందువల్లంటే ముందుగానే చికెన్ నేను పూర్తిగా కూడా ఈ మసాలాలు, ఉప్పు, కారం, అలాగే పెరుగు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కలిపి ముందుగానే కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి. దానివల్ల కర్రీ కూడా మనకి త్వరగా అయిపోతుందనమాట. ఎక్కువ టైం అనేది అస్సలు పట్టదు. అలా ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ఈ చికెన్ ముక్కల్ని పూర్తిగా వేగిన ఉల్లిపాయల్లోని వేసేసుకోవాలండి. అలా వేసేసుకున్న తర్వాత బాగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఆల్రెడీ మనకి చికెన్లోని వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ ద్వారా మొత్తం అంతా కూడా ఉడికిపోతుంది. ఇంకా మనం వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదండి. తర్వాత కాస్త టమాటా ముక్కలు వేసుకొని బాగా ఉడికించుకుంటున్నానండి. మూత పెట్టుకొని కాస్త ఉడికించుకున్నట్లయితే త్వరగా వేగిపోతుందండి. అలాగే వాటర్ కూడా చికెన్లోని వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట. దానివల్ల కర్రీ కూడా త్వరగా అయిపోతుంది. మనం ఈ కర్రీ అంతా కూడా చేసుకునేటప్పుడు ప్రాసెస్ అంతా కూడా స్టవ్ సిమ్లో కనుక ఉంచుకొని చేసుకున్నట్లయితే ఎక్కడా కూడా మాడకుండా ఉంటుందన్నమాట. అదేవిధంగా ఎక్కువ వాటర్ ఉన్నట్లయితే ఇంక వాటర్ వేయాల్సిన అవసరం కూడా ఉండదండి. ఆ వాటర్తోని పెరుగు ఆల్రెడీ వేసాం కాబట్టి పెరుగుతోని మొత్తం కర్రీ అంతా కూడా మగ్గిపోతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ రెసిపీ అనేది. అలాగే లాస్ట్లోని కాస్త కరివేపాకు అలాగే పచ్చిమిర్చి వేసుకున్నట్లయితే సరిపోతుందండి. చూస్తున్నారు కదండి వాటర్ ఏ విధంగా అయితే పైకి వచ్చేసిందో. ఈ వాటర్ అంతా కూడా మనకి కొంచెం దగ్గర పడి చిక్కబడేంత వరకు కూడా మనం ఉడికించుకున్నట్లయితే మనకి చికెన్ ముక్క కూడా ఉడికిపోతుందండి. ఇలా ఉడికిపోయిన తర్వాత లాస్ట్లోని మన ఇంట్లో కనుక ఏదైనా ఆకుకూరలు ఉన్నట్లయితే గోంగూర కానీ, చుక్కకూర కానీ, లేదా మెంతికూర కానీ ఇలాంటి ఆకుకూరలు ఉన్నట్లయితే మనం లాస్ట్లో కనుక వేసుకున్నట్లయితే పిల్లలు ఇష్టంగా తినరు కదండి ఆకుకూరలు అనేవి. కానీ చికెన్లో కనుక వేసి పెట్టినట్లయితే ఇష్టంగా తినేస్తారు. అందువల్ల మెంతికూర ఉందండి ఇంట్లోని. అందువల్ల మెంతికూర కూడా వేసాను ఇందులో లాస్ట్లోని.
అలా వేసి కాస్త వేగనిచ్చి కొంచెం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసినట్లయితే మనకి టేస్టీ చికెన్ కర్రీ తయారైపోయినట్లేనండి. మీ ఇంట్లో మీరు ఏ విధంగా చేస్తారని తప్పకుండా ట్రై చేసి చెప్పండి. అలాగే చల్లగా ఉండడానికి మనకు కొంచెం చికెన్ అనేది వేడి చేస్తుంది కాబట్టి కడుపు చల్లగా ఉండడానికి కూడా రైతా అనేది తయారు చేసుకున్నానండి. ఇందులో ముఖ్యంగా క్యారెట్ కుకుంబర్ వేసానండి. చాలా టేస్టీ అలాగే హెల్తీ కూడాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా కిరణ్ మామ్ డైరీ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.